क्या जूस जबरदस्त खतरनाक कॉमेडी शो పవర్డ్ బై శశి సోప్స్ కో ప్రెజెంటెడ్ బై డాబర్ వాటికా షాంపూలో ఇప్పుడు భార్య భర్త అడుగు జాడల్లో నడవాలని అంటారు కానీ ఒక భార్య చాలా సీరియస్ గా తీసుకుందండి అసలు ఫాలో అయిపోతూనే ఉంది మనం కూడా ఆమెని ఫాలో అవుదాం లెట్స్ కాల్ అపాన్ సుడిగాలి సుధీర్ ఎన్ఎస్టీ He's a legend he's a legend he's a legend he's a legend సరే శృతి ఏంటండి ఆఫీస్కి వెళ్తాను ఎదురురా ఒక 5 minutes ఆగండి కిచెన్ పని ఇప్పుడు చూడే 5 minutes కిచెన్ పని ఎవరు ఇదేంటి ఇప్పుడు ఫోన్ చేసింది హలో ఏంటి ఇప్పుడు ఫోన్ చేసావు మా ఆవిడ ఇంట్లో ఉంటుంది చేద్దని చెప్పా కదా హైదరాబాద్ దీపేవా ఎప్పుడు దండం పడదానే ఇంటికి రావద్దు దాన్ని ఏదో విధంగా బ్యారేజ్ చేసి బయటికి పంపించి నేను పిలుస్తాను ప్లీజ్ అప్పుడు ఎక్కడో తగలాడు శృతి ఎక్కడమ్మా రా తల్లి నువ్వు ఎదురు వస్తారు కానీ ఆఫీస్కి వెళ్ళాం కదా ఏంటి ఇంత లేటు సారీ కిచెన్ పని ఉంది చూసుకొని వచ్చాను సరే రేపు ఎల్లుండి ఎలాగో సాటర్డే సండే వీకెండ్ కాబట్టి మీ ఇంటికి వెళ్ళొచ్చు కదా పాపం వెళ్తానండి నేను చాలా రోజులైంది ఇంటికి వెళ్తా రేపు టికెట్ బుక్ చేయమంటావా వద్దండి ఎందుకు వద్దు వద్దు అంటే నేను నెక్స్ట్ మంత్ వెళ్తాను ఇప్పుడు బాగా ఎండలకండి వడదెబ్బలు తగిలేస్తాయి కదా మరి రోజు మీకు పొద్దున వడలు ఎవరు వేస్తారు సరే నెక్స్ట్ మంత్ వెళ్దు కానీ ఎదురు రా ముందు ఆఫీస్కి వెళ్ళాలి టైం అయిపోయింది అర్జెంట్ గా రండి ఐడియా ఐడియా అంటున్నారు ఏంటండి ఐడియా అంటే ఈ మధ్య ఐడియా కొత్త సిమ్లు పెట్టాడు చాలా బాగున్నది నెట్వర్క్ కూడా బాగుంది నాకు సిమ్ తీసుకోండి రోజు మా అమ్మ నాతో మాట్లాడుకుంటా నువ్వు జాగ్రత్తగా వెళ్తా లోపలికి వెళ్ళమ్మా బంగారం జాగ్రత్త అండి అలాగే తల్లి నువ్వు వెళ్ళమ్మా నన్ను గుర్తు పెట్టుకోండి అలాగే అమ్మా పో అదేంటండి మీరు ఆఫీస్కి వెళ్ళారు అప్పుడు ఎందుకు వచ్చేసారు నేను ఆఫీస్కి వెళ్ళడం ఏంటి ఇప్పుడే కదా బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చాను కాఫీ తీసుకుని రా లేదండి ఇప్పుడు నేను ఎదురొచ్చాను మీకు నుదుటి మీద బొట్టు పెట్టాను బొగ్గు మీద బొట్టు ఉంటే బొట్టు ఉండదా ఇక్కడ ఉందా బొట్టు లేదండి ఒక మీద ముద్దు పెడితే లిప్స్టిక్ ఉండాలి ఉందా మరి ఎక్కడికి వెళ్ళా ఇప్పుడే లోపల నుంచి వచ్చాను కాఫీ తీసుకొని రా లేదండి మీరు ఇప్పుడు నేను పంపించాను కదండి మీరు వెళ్ళారు కదండి ఏమైంది తల్లి నీకు రాత్రి ఏ సినిమా చూసావు నేను ఆర్యా 2 చూసాను చెప్పాను చూడొద్దు అలాంటి సినిమాలని అందులో హీరోయిన్ కూడా హాలోసినేషన్ అని చెప్పని అలాగే ఉంది నువ్వు అలాంటి సినిమాలు చూస్తే ఇలాగే హాలోసినేషన్ లో ఉంటావు అంటే ఏంటండి హాలోసినేషన్ అంటే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు అనుకోవడం మాట సరేనా నువ్వు వెళ్ళి కాఫీ తీసుకుంటా మీరు ఎక్కడే ఉన్నారు కదా నేను ఇక్కడే ఉన్నా ఎక్కడికి వెళ్ళలేదు సారీ అండి ఏం కావాలి మీకు కాఫీ తీసుకుంటారా కాఫీ పోయలు ఏమండి చూడండి ఏమండి ఇదిగోండి కాఫీ కాఫీ ఏంటమ్మా నేను టీ తీసుకొని రమ్మను తల్లి లేదండి మీరు కాఫీ చెప్పారండి టీ చెప్పాను బంగారం లేదండి మీరు కాఫీ అని నేను విన్నానండి ఏమైందిరా తల్లి నీకు ఏమవుతుంది ఈ మధ్య ఇలా మాట్లాడుతున్నావు రాత్రి 6 తర్వాత ఇంకేం సినిమా చూసావు గజనీ చూసావా నేను చెప్పాను నీ గజనీలు 6 లాంటివి చూడద్దే అని చెప్పని అంటే తెలుగులో అర్థం అవ్వలేదని చెప్పి తమిళ్లో చూసాను డాక్టర్ దగ్గరికి వెళ్దామా వద్దండి ఏమైనా ప్రాబ్లం ఉందా మీరు టీ చెప్పారు కదా నేను టీ చెప్పాను నాకు తెలుసు నీకు కావాలండి టీ వెళ్ళు టీ తీసుకుంటారా పోయలు ఏమండి టీ చెప్పారు మీరు చిచ్చి నీకు కావాలండి నువ్వు ఎప్పుడు వచ్చావే కూర్చో తగలాడు ఏం నువ్వు ఈ టైంలో వచ్చావు నీకు ఎన్నిసార్లు చెప్పాను మా ఆవిడనప్పుడు రావద్దే అని చెప్పని సరే ఊరుకో తగలాడు శృతి ఏమండి తెస్తానండి టీ ఇదిగోండి టీ ఏమండి నేను మీకు ఒకటి అడిగినా ఏంటి పక్కన మీరా మీకు ఎవరైనా కూర్చున్నట్టు అనిపిస్తుందా ఎవరు లేదే ఎవరున్నారు నాకేం కనపడలా నిజంగా లేదని కనపడలా అవునా అవును కాదండి ఎవరు ఉన్నారు అనిపిస్తుందండి ఎవరు లేరు తల్లి అక్కడ ఉన్నారు కరెక్ట్ గా చూడండి ఎక్కడ లేరమ్మా చూడు ఎక్కడున్నారు ఎక్కడ లేరుగా ఎక్కడ ఒంగుంటుందండి ఏంటి ఒంగోడు లేదు ఎక్కడ ఒంగుంటుంది అదిగోండి లేదమ్మా లేదండి ఏం కాళ్ళు లేపింది ఎవరున్నారు ఇక్కడ అదిగోండి మంచం కింద దూరేస్తుందండి
రష్మి సీట్ దగ్గరికి వెళ్ళిందండి. రష్మికి సీట్ ఎక్కడ ఉంది? అదేదో సోఫా వేస్తారు అక్కడ. ఏమండి ఉందండి, పింక్ కలర్ డ్రెస్ వేసుకుందండి. ఏమైంది తల్లి? ఇంకేం సినిమాలు చూస్తున్నావు నువ్వు? నేను మీకు తెలుసు, నీకు చెప్పాను అలాంటి సినిమాలు చూడద్దే, ఎందుకే ఉన్నది మర్చిపోతావు అని చెప్పాను. సరేనా? లోపలికి టిఫిన్ తీసుకోనరా. సరేనండి. పో. నేను గుడికి వెళ్తాను. సరే, అగో పక్క వీధిలోని వినాయకుడి గుడి ఉంది, అక్కడ భజన చేస్తున్నారంటే వెళ్ళి అక్కడ భజన చేసుకుని ఇక్కడ భజన చేస్తాను. ఎందుకండి ఇద్దరం వెళ్ళి అక్కడే భజన చేసుకోవచ్చు. లేదు, ఎవరి భజన అడి చేసుకోవాలి. నీ భజన నువ్వు చేసుకుని, ఆ భజన నేను చేసుకుంటా. ఇక్కడ అందరు ఎక్కడ ఉంటే మా పనులు ఎలా అవుతాయి? ఏవండి ఏవండి కొబ్బరికాయ మర్చిపోయానండి. గుడి దగ్గర ఉంటుంది, కొనుక్కోవచ్చు అక్కడ. లేదండి, ఇంట్లో ఉంది కానీ కొబ్బరికాయ. సరే పోయి తీసుకో. తీసుకుంటానండి. థ్యాంక్స్ అండి. ఏవండి ఏమైంది? కొబ్బరికాయ కింద ఉంది కదండి, నేను ఒంగోకుంటే నా చేతులకు వచ్చేసిందండి. సవాలే వస్తా తల్లి. లేదండి, కొబ్బరికాయ వచ్చిందండి చేతిలోకి. లేదు బంగారం, పడిపోతే నేనే తీసిచ్చానమ్మా. లేదండి, నువ్వు గుడికి వెళ్ళదు, అన్ని సెట్ అయిపోతాయి. ఎందుకు నీకేం ప్రాబ్లం? డాక్టర్ దగ్గర తీసుకెళ్లాలా? లేదండి, ఊరికనే అన్న, మీరే ఇచ్చారు. అవును, నేనే ఇచ్చాను కదా. నాకు తెలుసు. పో టిఫిన్ తీసుకోండి రా. ఫస్ట్ వెళ్ళి టిఫిన్ తీసుకొని వచ్చి గుడికి వెళ్దు. సరేనండి. డబ్బులు ఏం డబ్బులు అని చెప్పిన దుబ్బేస్తాను అమ్మా. ఎన్నిసార్లు ఇవ్వాలి డబ్బులు? సెకండ్ సార్ చేయలే, చంపేస్తుంది. అది మా అత్తగారు పెట్టింది. ఎవరితోనండి మాట్లాడుతుంది? ఫోన్ లో మాట్లాడుతున్నానే. తీసుకోండి. థ్యాంక్ యూ. నాకు ఆకలిస్తుంది, నాకు పెట్టు. నాకొద్దు, హాలోసినేషన్ చెప్పాగా, తేరదం మళ్ళీ అది తీసుకొచ్చేస్తుంది. ఏవండి టిఫిన్ తీసుకోండి. ఇదేంటి నేను అడగకుండా తీసుకొచ్చావు? అడిగారు కదండి మీరు. నేను అడగలేదు, ఆల్రెడీ తెచ్చావు కదా. ఏంటన్నా ఏమేం తండ్రి నీకు? ఏమైందమ్మా బంగారం? నాన్న ఏమేం తండ్రి? డాక్టర్ దగ్గరికి వెళ్దామా? అదే నాన్న, ఏం సినిమా చూసావు నువ్వు? నేను 1 సినిమా చూసాను. చూసావు? చూడొద్దని చెప్పానా? తప్పు కదా. చూసా అలాగే ఎలా స్టార్ట్ అయిపోయింది మళ్ళీ నీకు? నేను అడిగే ఉంటాను. సారీ కదా. సారీ కదమ్మా. ఓకేనా? నేను తింటాను, నువ్వు లోపలికి. నువ్వు తిన్నాను. వెళ్దాం డాక్టర్ దగ్గరికి. నేను కంఫర్ట్ గా ఉన్నా. ఇగో మీ ఆవిడ నన్ను గుర్తుపట్టేసినట్టుంది. డబ్బులు ఇచ్చి నేను వెళ్ళిపోతాను. ఏమైందండి? ఎవడే ఆడు? ఎవరండి? ఇదిగోనే. ఎక్కడండి? ఇదిగోనే, ఇక్కడ ఉన్నారు కదా. నాకేం కనిపించట్లేదండి. అదిగోనే తీరుతాడుగోనే, ఎదురుగానే ఉన్నాడు. నాకేం అర్థం కావట్లేదండి. ఏమర్థం అప్పుడు ఏంటి? ఇదిగోనే కళ్ళ మీద కనబడతాడు కదా. ఎక్కడున్నాడండి? అదిగోవే. ఏమైంది నాన్న? ఆర్ యు ఓకే? డాక్టర్ దగ్గరికి వెళ్దామా? అక్కడ కళ్ళ ముందు కనబడుతున్నాడు కదా. ఎక్కడన్నా? ఇక్కడ మీకు అమ్మాయి కనిపిస్తుందా? అమ్మాయి ఎక్కడుంది? ఇక్కడ. అబ్బాయి ఎక్కడ నాన్న? సెట్ అయిందా? సెట్ అయింది. ఏ సినిమా చూసావు? నేను గజని చూసానే. చూసా? ఏ లాంగ్వేజ్ లో చూసావు? నేను హిందీలో చూసాను. నీకు తెలుగు రాదు, తమిళ రాదు, హిందీ ఎందుకు నాన్న నీకు? అరే సిద్ధు కాపాడరా రే. అమ్మాయి ఉంది అక్కడ. ఎవరు లేరు. నాన్న, నీకు ఎవరైనా అరుస్తున్నట్టు, ఎవరిని ఎవరు తడుముతున్నట్టు, వాళ్ళని కొడుతున్నట్టు ఏమైనా వినిపిస్తుందా నీకు? అయ్యో, నా భర్త నాకు దక్కలో లేడే. మామూలు ఐటెం చేయట్లేదు కదా ఇద్దరు. చెప్పరా, ఎవరిది? ఎవరిది? బెంగళూరుకి వెళ్ళినప్పుడు లాస్ట్ టైం సెట్ చేసుకున్నానే కదా. ఊరే నా దగ్గరకు వచ్చి, అమ్మా నేను ఒకదాన్ని సెట్ చేసుకున్నాను, దాన్ని సెట్ చేసుకుంటానని చెప్తే నేను వేరే సెట్ చేసుకుని నేను దాన్ని సెట్ చేసాను కదా. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? బెంగళూరు. ఎలాగొచ్చావు? ఫ్లైట్ లో. ఇప్పుడు కరెక్ట్ చెప్పు. బెంగళూరులో భాషలు దొంత. బెంగళూరులో పని మనిషివి. మీడియాలో సెట్ అయ్యాడు. నీ ఇంటిని తోమే పెళ్ళం వద్దు కానీ భాషలు తోమే కావాలరా నీకు?
సంసారంలో దారి కొట్టద్దే. చాలు వదిలే 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 వదిలే. నా బాల్య మిత్రుడు వచ్చేది సరిపోయింది, లేకపోతే మొత్తం ఇల్యూసినేషనే. అమ్మా సంసారం జాగ్రత్త, చాలా మగులు ఉంటారు. ఇల్యూసినేషన్ చంపెట్ట. సూర్యుడే సూర్యుడే సుఖుల్లో సూర్యుడే మా పల్లెల్లోనే సేరాడే. ఎర్రాని సూర్యుడే కుర్రాని సూర్యుడే ఇదలోన సీకటి ఏరాడే. వెరీ వెరీ గుడ్ సుధీర్. మరి అక్కడ అల్లరి నరేష్ గారు ఏం చెప్తారో మీ స్కిట్ గురించి చూద్దామా? అల్లరి నరేష్ గారా? అవును, కనిపించట్లేదా? అమ్మాయి అవును కూడా యాక్టింగ్ చేస్తావా? రోజా గారు. సీను చాలా అందంగా ఉన్నా అమ్మాయి గెటప్ లో. ఒక ఏంటి హస్బెండ్ అంటే ఎంత లవ్ ఉంది అనేది ప్రతి ఒక అడుగులో చూపించావు. ఆ తర్వాత స్టార్ట్ చేసావు, మళ్ళీ బ్యాక్ టు నీ స్టైల్ కి వచ్చేసి సుధీర్ పాపను నువ్వు తీసుకున్న గోతులో నువ్వే పడ్డావు. కానీ చాలా మందికి ఇప్పుడు ఒక లైన్ మీరే క్రియేట్ చేసి ఇచ్చారు. సన్నీకి బాగా పడ్డట్టున్నాయి. వీడు మళ్ళీ వీడు వెళ్ళిపోవచ్చు కదా, బీరోలో దాక్కుడు ఉంది మేడం. వీడు సీను ఎత్తుకుతుంటే ఇట్లా ఇట్లా అన్నాను, వెళ్ళి లాక్కొచ్చి. చాలా ఫన్ గా ఉంది, నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. నాగబాబు గారు, మీకు చలాకీ చంటి అండ్ టీమ్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? డోంట్ వరీ అనసూయ, కరెక్ట్ చెప్తాను. స్కిట్ చాలా బాగుంది అండ్ సన్నీ హెయిర్ స్టైల్ బాగుంది, కరెక్ట్ గా. అరే స్కిన్ టైట్ వేసుకోరంటే వద్దు బాబా, ఇలాగే బాగుందండి. వాడు చూడండి, ఫుల్ బాడీ ఎక్స్పోజర్. మంచి స్కిట్ ఇది, సినిమాలో మంచి ట్రాక్ చేయొచ్చు. చాలా చాలా మంచిది, ఐ ఎంజాయ్డ్ ఇట్.